శబరి భక్తి కథ. శబరి అనే ఒక ఆవిడ అడవిలో నివసించే మహిళ. ఆమె రామభక్తురాలిగా పేరుగాంచింది. ఆమె గురువైన మాతంగ మహర్షి చెప్పిన మాట నమ్మి శ్రీరాముడు ఒకరోజు తన ఆశ్రమానికి రానున్నాడని విశ్వాసంతో రోజు ఫలాలు తెచ్చి ఎదురు చూసేది. రోజూ తీసుకొచ్చిన ఫలాలను ఒకటి తిని చూసి తీయగా ఉన్నదో లేదో పరీక్షించి మంచి ఫలాలను మాత్రమే భక్తితో నిలిపేది. చివరికి శ్రీరాముడు ఆమె ఆశ్రమానికి వచ్చారు. ఆమె ఇచ్చినా తిన్నా ఫలాలను రాముడు ప్రేమతో అంగీకరించి ఆశీర్వదించాడు. ఆమె యొక్క నిరాడంబర భక్తిని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు. ఆవిడ ఇచ్చిన ప్రేమలో తీయదనాన్ని రాముడు గుర్తించాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన నీతి ఏమనగా, భగవంతుడికి మన హృదయపూర్వక భక్తి ముఖ్యం, బహుమతి లేదా పదార్థాలు కాదు. శబరిలానే మనం కూడా భగవంతుణ్ణి హృదయపూర్వక భక్తితో ప్రార్థిస్తూ హృదయపూర్వకమైన మనసుతో దగ్గర కావాలి. అలానే అన్నమాచార్య కథ వినండి. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు అన్నమయ్య చిన్నప్పటి నాటి నుండి శ్రీ వెంకటేశ్వరుని భక్తితో పూజిస్తూ ప్రసిద్ధి చెందారు. ఆయన పదాలు దేవుని ప్రేమను చాటే శక్తివంతమైన వాక్యాలతో నిండిపోయాయి. ఒకసారి అన్నమయ్య తెనాలిలో ఉండగా అక్కడ రాజు ఎందుకు దేవుని పాటలతో పొగుడుతున్నావు అంటూ అసూయతో అన్నమయ్యను జైల్లో వేయించాడు. కానీ ఆ రాత్రే అన్నమయ్య గలం మూయకపోవటం వల్ల అతను పాటలు పాడలేకపోయాడు. వెంటనే శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమై అన్నమయ్యను విడుదల చేశారు. అప్పటి నుండి రాజు కూడా ఆయన భక్తిని గుర్తించి గౌరవించారు. అన్నమయ్య రచించిన వేలాది సంకీర్తనలు ఇంకా తిరుమలలో ఆలయ గర్భగృహంలో పాడబడుతూనే ఉన్నాయి. నిజమైన భక్తిని ఎవరూ ఆపలేరు. దేవుడు తాను కోరిన భక్తిని ఎప్పుడూ రక్షిస్తాడు. ప్రతిరోజు భగవంతుని పేరు స్మరించడం, పూజలు చేయటం, శ్లోకాలు పారాయణాలు చదవడం, మత స్థలాల సందర్శనం చేయటం, వీటి వలన ఆధ్యాత్మిక చర్యల వలన మనకు మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, జీవితంలో ఆనందం, ధైర్యం, ఆశ ఉండేలా మారుతుంది, కుటుంబ సంబంధాలు బలపడతాయి, ఆత్మకి శాంతి కలుగుతుంది, దైనందిన ఒత్తిడిని అధిగమించగలుగుతాం. ఒక మనిషి రోజు దేవునికి పాడే పాటలు వింటూ ప్రార్థన చేస్తూ రోజును మొదలు పెడితే అతని మనస్సు ఎప్పుడూ స్థిరంగా శుభ్రంగా ఉంటుంది. ఇది అతని ఆరోగ్యానికి, కుటుంబ సంబంధాలకు సహాయపడుతుంది. ప్రతిరోజు ప్రార్థన, జపం, పాఠాలు, శ్లోకాలు చదవడం, పూజలు, వ్రతాలు చేయటం, భజనలు, దేవుడిపై కీర్తనలు వినటం, పాడటం మనసుకు తత్వముగా శాంతి కలుగుతుంది. దైవనామస్మరణ వల్ల ఆత్మబలంగా తయారవుతుంది. జీవితం పట్ల ధైర్యం, ఆశ, నమ్మకం పెరుగుతుంది. ఆలోచనలపై నియంత్రణ వస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ప్రతి సమస్యను భగవంతునిపై భరోసా ఉంచి అధిగమించగలుగుతాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతాం. సత్ప్రవర్తన, నైతికత, ధైర్యం వంటి గుణాలు పెరుగుతాయి. ఉదాహరణగా ఒక వ్యక్తి ప్రతిరోజు దేవుని నామస్మరణ చేస్తూ నిదానంగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చేస్తే అతని మనస్సు గందరగోళం నుండి బయటపడుతుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద సమస్యలను శాంతంగా ఎదుర్కొంటాడు. అదే భక్తి యాత్ర సారాంశం.